బ్రేకింగ్ న్యూస్ ఏపీ రాజకీయాలు అట్టుడుగుతున్నాయి. తిరుమల కల్తీ అంశంపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పై మాజీ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తెలుగు తమ్ముళ్లు కన్నెర చేశారు. ఇందుకు నిరసనగా వైసీపీ నేతల ఇళ్లపై కూటమి శ్రేణులు దాడులు చేశారు. శనివారం మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారు. రాళ్లు కర్రలు చేతుపట్టి ఫర్నిచర్ అద్దాలను తెలుగు తమ్ముళ్లు ధ్వంసం చేశారు. అదేవిధంగా ఆదివారం ఏకంగా జోగి రమేష్ నివాసానికి నింపిపెట్టారు. ఇంటి ఎదుట ఫ్లెక్సీలు చించేసి హంగామా సృష్టించారు. ఇప్పుడు ఈ వరుస ఘటనలపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కూటమి పాలనలో రాష్ట్రం రావణ కాష్టలా మారిందని నిప్పులు చెరుగుతున్నారు. పోలీసులు ఏం చేస్తున్నారంటే చూసి ప్రేక్షక పాత్ర చూస్తున్నారు. వైసీపీ వాళ్ళు దాన్ని అడ్డుకుంటాకి వెళ్తుంటే వాళ్ళని లాఠీ చార్జ్ చేస్తారు పోలీసులు. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది అంటే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఉద్దేశపూర్వకం ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజ్యహింస, ముఖ్యమంత్రి నాయకత్వంలో ముఖ్యమంత్రి ఆదేశాలతో జరుగుతున్నటువంటి రాజ్యహింస కేవలం రౌడీ రాజ్యం, గోండా రాజ్యం భయపెడదామని చూస్తున్నారా? అంటే మీరు వైసీపీ నాయకులు కొంతమంది ఇళ్ళు తగలబెట్టేసి వాళ్ళ మీద దాడులు చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ బెదిరిపోతారని చెప్పి అనుకుంటున్నారా? ఇది చాలా తప్పు. నువ్వు సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఈ విధమైన పరిపాలన చేసేది మీరు. తక్షణమే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి. రాష్ట్రపతి పాలన విధించాలి. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది అదుపులో లేదు. ఒక పక్క మానభంగాలు, ఒక పక్క అత్యాచారాలు, ఒక పక్క బాలికల మీద ఇబ్బంది పెట్టడాలు, ఒక పక్క ప్రతి ఒక్కళ్ళ మీద కూడా రౌడీ చేయడం, గోండాయిజం చేయడం, ఈ పోలీసు వ్యవస్థ అంతా కూడా పూర్తిగా కూడా సర్వనాశనం అయిపోయింది. పోలీసులు ఏదైతే ఈ తప్పుడు ఫ్లెక్సీలు కడితే దాని మీద సెక్యూరిటీ ఇవ్వడం, ఎవరైతే ఇళ్ళకెళ్ళి దాడులు చేస్తుంటే ఆ దాడులు చేసే వాళ్ళకి పక్క నుంచొని ప్రేక్షక పాత్ర వహించడం, ఇది చాలా బాధాకరం. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అటు తెలుగు తమ్ముళ్లు చేస్తున్న దాడులపై కూడా వైసీపీ అయితే మండిపడుతుంది. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులు ఎలాంటి జోక్యం చేసుకోవట్లేదు, వాంటెడ్ గానీ ఇదంతా చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు వైసీపీ నేతల కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ మధ్య పోటీల ఆందోళన, ముఖ్యంగా తిరుమల కల్తీ వ్యవహారానికి సంబంధించి అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ వివాదాలు, విభేదాలకి కేంద్రమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే 2 రోజుల క్రితం అంటే మొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై, నిన్న మాజీ మంత్రి జోగి నివాసంపై కూడా ఇబ్రాహీంపట్నంలో, గుంటూరులో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల ఆగ్రహంతో నివాసాలను, కార్యాలయాలను ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సరిగ్గా ముఖ్యమంత్రిపై గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టాభి చేసిన వ్యాఖ్యలకి కొంతమంది కార్యకర్తలు, నేతలు ఆగ్రహం చెంది టీడీపీ ఆఫీసు ధ్వంసం చేశారు. సో ప్రస్తుతం కూడా ఇదే అంశానికి సంబంధించి కూడా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసే నేపథ్యంలోనే కొంతమంది నేతలు, కార్యకర్తలు ఆగ్రహంతో వారి కార్యాలయాన్ని ధ్వంసం చేసిన పరిస్థితి కనిపించింది. ఆ రోజు లా అండ్ ఆర్డర్ బాగుందా, ఈ రోజు లా అండ్ ఆర్డర్ బాగుందా చెక్ చేసుకోవాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు సవాల్ విసురుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా గత ఎన్నికల్లో ఘోర పరాజయం, రానున్న ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేని నేపథ్యంలో మరోసారి పరాజయం కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది. దీనిలో భాగంగానే అంబటి రాంబాబు, జోగి రమేష్ మాట్లాడిన మాటలను గనక ప్రామాణికంగా తీసుకుంటే కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఏపీ ప్రజలు అప్రమత్తం వ్యవహరించి జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి టీడీపీ నేతలు పిలుపునిస్తున్నారు. మరొక వైపు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టానుసారంగా కార్యాలయాలపై, ఇళ్లపై దాడులు చేయడం సమంజసం కాదు. పోలీసులు వారికి పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతూ, సంఘీభావం తెలుపుతూ పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా కొనసాగిస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ హిట్టెక్కుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియని ఉద్రిక్తత వాతావరణం ప్రస్తుతం ఏపీలో చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి ఘటనలు జరగలేదు. 1-2 చిన్న చిన్న సంఘటనలు జరిగిన వాటిని పూర్తి స్థాయిలో అదుపులో పెట్టామని చెప్పి పోలీస్ శాఖ చెప్తుంది. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు కనుక పని చేయకపోతే అంబటి రాంబాబు కావచ్చు, లేకపోతే ఆయన నివాసం కావచ్చు ఈ స్థాయిలో ఉంటుందా? అంబటి రాంబాబుని ఏ రకంగా సేఫ్టీగా తీసుకెళ్లి, ఎంత రక్షణగా తీసుకెళ్లి ఆయనకి అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించిందో రాష్ట్ర ప్రజలు చూడాలని చెప్పి కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు.
చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ దుర్వినియోగం కాకుండా రాజకీయ లబ్ధి పొందేందుకు కులాల మధ్య చిచ్చు పెట్టిన వైఎస్ఆర్సీపీని ప్రజలు తిప్పికొట్టాలనేది టీడీపీ ఆలోచన కనిపిస్తోంది. ఇంకా మరొక వైపు ఇటు జోగి రమేష్ కావచ్చు, ఇటు అంబటి రాంబాబు వ్యవహారానికి సంబంధించి కూడా ఏపీ వ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ భవిష్యత్ కార్యాచరణకి పిలుపునిస్తుంది. అలాగే న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయస్థానం ద్వారా కూడా న్యాయాన్ని పొందాలనేది వైఎస్ఆర్సీపీ ఆలోచనగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మాజీ మంత్రి రాంబాబు విషయంలో కావచ్చు, జోగి రమేష్ విషయంలో కావచ్చు, మాజీ సీఎం జగన్ ఫోన్ లో మాట్లాడి సంఘీభావం తెలిపారు. 2 రోజుల్లో జగన్ బెంగళూరు నుంచి విజయవాడ వస్తారు. వచ్చిన తర్వాత దీనికి సంబంధించి కార్యాచరణ పిలుపునిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసేందుకు పిలుపునివ్వాలని చెప్పి కూడా ఆ పార్టీ ఆలోచన చేస్తా ఉంది. రానున్న 2-3 రోజుల్లోనే ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాల దాడులకు నిరసనగా ఆందోళనకు పిలుపునివ్వాలని చెప్పి వైఎస్ఆర్సీపీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.